హాయ్ హలో విరాధిక కిచెన్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ విజయాన్ని మాట్లాడుతాను. ఈరోజు వెజ్ సాఫ్ట్ నూడిల్స్ తయారు చేశానండి. వెజ్ సాఫ్ట్ నూడిల్స్ మా పిల్లోడికి చిన్నోడికి చాలా ఇష్టం అండి. వాడు మామూలుగా క్యాబేజ్ తినమంటే అస్సలు తినడు, క్యాప్సికమ్ తినమంటే అస్సలు తినడు, క్యారెట్ అంటే అయ్యి బాబోయ్ అంటాడు. ముందు నవలడానికి చాలా కష్టపడిపోతాడండి ఏ కర్రీ అయినా సరే. నేను వెజ్ సాఫ్ట్ నూడిల్స్ అంటే ఎంత ఇష్టంగా తింటాడంటే అంత ఇష్టంగా తింటాడు. వాడి కోసమని ఇంత కష్టపడాల్సి వచ్చింది నాకు. వెజ్ సాఫ్ట్ నూడిల్స్లో క్యాబేజీ, క్యాప్సికమ్, క్యారెట్, ఉల్లిపాయలు ఇవన్నీ సన్నగా తరిగేసి పక్కన పెట్టుకున్నాను. చక్కగా ఇలాగ క్యారెట్ కట్ చేయాలంటే కొంచెం కష్టమే కదండి, అందుకని చెప్పేసి నేను స్కిన్ తీసేసిన తర్వాత ఇలాగ పీల్ చేసి పెట్టుకుంటాను. చాలా ఈజీగా ఉంటుంది. పిల్లోడు కూడా తీసి పక్కన పెట్టుకోలేకుండా హాయిగా తినేయచ్చు అనమాట. ఇలా పీల్ చేసినట్టు చేసేసుకుంటే చక్కగా త్వరగా అయిపోతుంది క్యారెట్. అదే కట్ చేయాలంటే చాలా కష్టమండి. ఇలాగా వాటర్ 2 లీటర్స్ వాటర్ తీసుకొని మరగపెట్టుకున్నాను. ఇలాగా నూడిల్స్ తెచ్చుకున్నాను కదా, ఆ నూడిల్స్ తీసుకొని ఇలాగా ఉడకబెట్టుకోవాలండి. కాస్త ఆయిల్ వేసుకొని తర్వాత ఉడికిపోయింది హాఫ్ బాయిల్ అవ్వాలండి, ఫుల్ బాయిల్ అవ్వకూడదు. ఇలాగా అయిపోయిన తర్వాత పైనుంచి మామూలు నీళ్ళు వేసేసుకుందాం. అలాగే కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి, లేదంటే శుద్ధలాగా గట్టిగా అయిపోతుంది. ఇది ఫ్యాన్ కింద పెట్టుకొని ఆరిపెట్టుకుందాం. చల్లారి పెట్టుకోవాలి. నీళ్ళని తీసేసుకుందాం. ఇలాగా నీళ్ళన్నీ తీసేసుకున్న తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం. త్వరగా ఆరిపోతుంది, త్వరగా కుక్ చేయొచ్చు అనమాట. బయట ప్యాకెట్ నూడిల్స్ కన్నా ఈ తెచ్చుకొని చక్కగా ఇంట్లో వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని పిల్లలకి చక్కగా చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటుంది. వాళ్ళు ఇంట్రెస్ట్గా తింటారు. బయట నూడిల్స్ అడగరు. ఇంట్లో మంచిగా టేస్టీగా చేయొచ్చు అనమాట, మంచిగా చేయొచ్చు. నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాను, అలాగే వెజిటబుల్స్ అన్నీ వేసుకొని వేయించుకుంటాను అనమాట. సాసెస్ తెచ్చుకోవాలండి. మనం కంపల్సరీ సాసెస్ తెచ్చుకొని స్టోరేజ్ చేసుకుంటే వీక్లీ వన్స్ చేసుకోవచ్చు, 2 times, వన్స్ టైం అలా చేసుకుంటే పిల్లలు చాలాగా ఎంజాయ్ చేస్తూ తింటారు. వాళ్ళ కోసమన్నా కొంచెం కష్టపడాల్సిందే, తప్పదు మనకి. అందుకని చెప్పి నేను సాసెస్ అన్నీ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాను. ఇప్పుడు స్టోరేజ్ ఉంటాయి. వెజిటబుల్స్ అన్నీ ఇలాగ ఆయిల్లో వేయించేసుకుంటామండి. ఇలాగ సన్నగా తరిగిన వెజిటబుల్స్ అన్నీ. నూడిల్స్ చక్కగా ఆరిపోయినాయండి, పొడి పొడిగా అయిపోయింది. ఇలాగా ఆయిల్ వేసుకున్నాం కదా, అందుకని ఇలా పొడి పొడిగా అయిపోయినాయి. చక్కగా ఇలాగా వేయించుకున్నాను. చక్కగా వేగిపోయిన వెజిటబుల్స్లో ఇప్పుడు నూడిల్స్ అది సాసెస్ వేసుకున్నాం అనమాట. సాసెస్ ఏమేమి వేసుకోవాలంటే వెనిగర్ 1 స్పూన్ వేసుకుందామండి. అలాగే సోయా సాస్ అంటారు, ఇది కూడా 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే చిల్లీ సాస్ అండి, గ్రీన్ చిల్లీ సాస్ వచ్చి 1 స్పూను, అలాగే రెడ్ చిల్లీ సాస్ వచ్చేసి 1 స్పూను. మీకు కావాలంటే ఉప్పు వేసుకోవచ్చు అండి, అది కూడా చూసి వేసుకోవాలి. సాసెస్లో ఉప్పు ఉంటుంది కాబట్టి వెజిటబుల్స్లో వేసుకుంటే వెజిటబుల్ చాలా టేస్టీగా ఉంటాయి. నూడిల్స్ మీద వేసుకునే బదులు ఇలా వేసుకున్న తర్వాత నూడిల్స్ పొడిగా ఉన్నాయి కదా, అవన్నీ వేసేసుకుందాం. ఇలాగ వేసేసుకొని చక్కగా పైనుంచి టమాటో సాస్ వేసుకుందాం. మంచి కలర్ఫుల్గా వస్తుంది అనమాట, ఇంట్లో తయారు చేసుకున్నట్లు. బయటదైతే ఆయిలీగా ఉంటుందండి. ఇలాగ సాస్ వేసుకున్నామంటే మంచి కలర్ వస్తుంది, పిల్లలకి టెంప్టింగ్గా ఉంటుంది. చాలా ఈజీగా ఇష్టపడతారు అనమాట. చూడడానికి చాలా బాగుంటుంది. ఇలాగా బాగా కలిపేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఎంత బాగా కలుపుకోవాలంటే సాసెస్ అన్నీ బాగా నూడిల్స్కి పట్టుకొని చక్కగా వేడి అవ్వాలి. హాఫ్ బాయిల్ అయింది కదా ఇందాక నూడిల్స్, ఇప్పుడు ఫుల్ బాయిల్ లాగా అయిపోతుంది. ఈ వేడి మీద చక్కగా ఇలాగా వేయించేసుకుందాం. ఇలాగా చూడండి, బాగా కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఇలా కలయి పెట్టేసుకుందాం. బయట అయితే పెద్ద పెద్ద కళాయిలో చేస్తారు, మనకు అవన్నీ సెట్ కావు కాబట్టి ఇలాగ ట్రై చేద్దాం. బాగా కలిపేసుకుందామండి. కలిపేసిన తర్వాత ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇలాగా చూడండి, చక్కగా ఎంత మంచి కలర్ వచ్చిందో కదా. చక్కగా వెజిటబుల్స్ అన్నీ లోపలికి ఉడికిపోయినాయి చక్కగా. పిల్లలకి తెలీదు, సైలెంట్గా తినేస్తారు. పైనుంచి కావాలంటే క్యాబేజీ వేసుకోవచ్చు అండి, కావాలంటే స్ప్రింగ్ అవి కూడా వేసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్. ఇదిగోండి, రెడీ టు ఈట్ అండి. చక్కగా తినేద్దాం, హెల్తీగా ఉందాం. ఎంత బాగుంటాయంటే నూడిల్స్ పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అండి. పిల్లలకి వీక్లీ వన్స్ 2 times చక్కగా ఇచ్చేయచ్చు అనమాట. ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బాగుంటాయి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. చాలా టెంప్టింగ్గా ఉందండి, ఇంట్లో ట్రై చేయాల్సిందే. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఎంతో అంటే ఎంతో నచ్చుతుంది.